ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలంలోని కెర్రే గ్రామానికి చెందిన శ్రావణిని దారుణంగా హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుల దురహంకారంతో జరిగిన ఈ హత్యపై అధికారులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. శ్రావణి కుటుంబానికి ఖాళీ చెక్కులు ఇచ్చి అవమానపరిచారని, ఇది వారి మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని, అలాగే మృతురాలి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా దహేగా మండలం గెర్రె గ్రామంలో జరిగినటువంటి ఈ కుల దురహంకార హత్య అనేటువంటిది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా ఈ హత్యను ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించేటువంటి క్రమంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఆ గ్రామాన్ని సందర్శించాలని చట్టం చెబుతున్నది. ఇప్పటి వరకు వెళ్ళలేదు అనేటువంటిది ఆ బాధితులు చెబుతున్నారు. అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఇక్కడ ఉన్నాడు. ఈ కుల దురహంకార హత్య జరిగితే అతను కనీసం తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే వీళ్ళ కంపెన్సేషన్ విషయంలో 8,25,000 రూపాయలు ఇవ్వాలి. మొట్టమొదటిగా కేసు ఎఫ్ఐఆర్ కాగానే 4,12,500 రూపాయలు ఇవ్వాలని ఉంది. కానీ ఖాళీ చెక్ ఇచ్చారు తప్ప అందులో బడ్జెట్ లేదనేటువంటిది చూపిస్తున్నారు. ఇది ఇంకో రకమైనటువంటి అవమానం, ఇది ఇంకో రకమైనటువంటి వివక్ష. కాగితం ఇచ్చారు తప్ప కాసులు ఇవ్వలేదు అనేటువంటిది ఇది ఇంకో రకమైనటువంటి వివక్షగా మేము చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలి. అట్లాగే ఎవరైతే శివార్ల సత్తయ్యకి ఏ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని జప్తు చేసి శ్రావణి రాణి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి చట్టం చెబుతున్నది. ఇక్కడ కుల ఉన్మాదంతో నా ఆస్తికి వారసుడు అవుతాడా, ఆదివాసీ అడవి బిడ్డకు పుట్టినటువంటి వాడు నా ఆస్తికి వారసుడు అవుతాడా అనేటువంటి పద్ధతులలో పొడిచినటువంటి తీరు చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉంది. ఇక్కడ ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంది. అందుకనే ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే 5 ఎకరాల భూమి ఇవ్వండి, ఆ కుటుంబంలో యువకులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోండి. ఈ రాష్ట్రంలో మరొకటి జరగకుండా ఉండాలి అంటే కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని మేము